హాయ్ ఎవ్రీవన్, అస్సలం అలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేసే రెసిపీ మనకి ఫిష్ ఫ్రై అనమాట, చేపల ఫ్రై. ఇది వంజరం చేప, 2 కేజీల చేప. ఇది మనకి సముద్రంలో చేప అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముళ్ళులు కూడా అస్సలు ఉండవు, ఎక్కువగా ఒకటి మధ్య ముళ్ళే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది నేను మసాలా చూపిస్తున్నాను. 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను, మిరియాలు, లవంగాలు, యాలకులు, చెక్క తీసుకుని 2 ఇంచుల దాకా అల్లం తీసుకున్నాను. ఒక 10 రేకలేమో ఎల్లుల్లిపాయ రేకలు, 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసేసి. ఇవాళ నేనైతే ఏమి పౌడర్లు అయితే వాడట్లేదు అనమాట, పేస్టే వేసుకుందాం. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 స్పూను శనగపిండి. మనం చేపకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం డీప్ ఫ్రైకి. 2 స్పూన్లేమో కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు. ఇది మనకి కలర్ బాగా వస్తుంది. నేను ఎప్పుడు ఎవరెస్ట్ వాడతాను చెప్పాను కదా, కలర్ బాగా వస్తుంది. మనం కలర్ ఏం వాడక్కర్లేదు. ఇంకా ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు, 1 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నాను. ఇది మనం ధనియాలు జీలకర్ర అంతా పేస్ట్ చేసుకున్నాను. అది నేను 1 స్పూను, మళ్ళీ ఇంకో 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది పెద్ద స్పూన్ కదా, అందుకని ఎక్కువే ఉంది మసాలా. నిమ్మకాయ తీసుకున్నాను సగం ముక్క. ఇది కూడా జ్యూస్ మనం వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. కలుపుకునేటప్పుడు వాటర్ అయితే చూసుకుని పోసుకోవాలి. ఎక్కువ వేసేది ఒకసారిని, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అప్పుడు చూసుకుని వేసుకోండి నీళ్ళు. మళ్ళీ పల్సగా అయిపోయిందంటే మనకి ఫిష్కి మసాలా పట్టదనమాట, కారిపోతుంది. వేసేటప్పుడు కూడా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కడాయిలోకి వచ్చేస్తుంది. చూసుకుని వేసుకోండి కొంచెం కొంచెంగా. ఇలా మనం కలిపేసుకుని 1 గంట 2 గంటలు మనకి ఎంత టైం ఉంటే అంత మంచిదే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. చూడండి, ఇలాగ నేను కలుపుకుని ఇప్పుడు ముక్కలకి మనం ఒక్కో ముక్కకి నేను ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నాకైతే టైం ఉంది 2 గంటల దాకాని. ఇలాగా మనకి ఈరోజు కాకపోయినా రేపటికైనా, ఒక రోజు తర్వాత అయినా మనం తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు. బాగుంటున్నాయి. మసాలా పెట్టుకుంటే ఏం పాడవు. నేను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేయను, కొంచెం కొంచెంగా చేస్తాను. ఈ రోజుకైతే 6 పీసులు చేసి కత్తిమే ఉంచేస్తాను. దీని తలకాయ తోక అయితే నేను కర్రీ అయితే చేసేసాను. అన్ని మధ్యలో ముక్కలే నేను ఫ్రైకి అయితే తీసాను. చూడండి, నేను ఇప్పుడు కడాయి పెట్టేసుకుంటాను వేడిగా అవ్వడానికి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. నాకు ఈ కడాయిలో అయితే 3 పీసులు అలా పడతాయి. నేను అలాగే 2 ట్రిప్పుల్లో చేస్తాను 6 పీసులుని. మనం గ్యాస్ ఎప్పుడు స్లోగా పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై గట్టిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఫుల్గా పెట్టేసాం అనుకో మసాలా కూడా ఊడిపోతుంది, పైగా క్రిస్పీ కూడా ఉండదు అనమాట. లోన బాగా ఫ్రై అవ్వదు, పైన కలర్ వచ్చేస్తుంది. అందుకని సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలా బాగా అవుతుంది. ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ చూసుకుని స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ అయితే ఎప్పుడు తెచ్చినా మా వారు అక్కడే చేయించేసి కటింగ్ చేయించి తీసుకొస్తారనమాట. నాకైతే ఇంట్లో చేయడం రాదు. మంచిగా ముక్కలు అవి చేసుకుని తీసుకొచ్చారు కదా. ఇది మనకి 2 కేజీల ఫిష్ అనమాట. ముళ్ళులు అయితే అస్సలు ఉండవు, చాలా బాగుంటుంది. సముద్ర ఫిష్ కదా. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. నేను తీసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మసాలా అస్సలు బయటికి అనేది రాలేదు. కడాయి మనకి ఎంత నీట్గా ఉంది. అసలు మసాలా అన్నది కనిపిస్తుందా, ఎక్కడికి బయటికి రాకుండా మంచిగా ఫ్రై అయింది కదా. మసాలా బాగా పట్టింది చేప ముక్కలకి. ఇలాగే కలుపుకుని మనం కార్న్ఫ్లోర్ కలిపాం కదా, కొంచెం శనగపిండి కూడా కలిపాం. అస్సలు ఓడలేదు ఎక్కడని, చాలా బాగా వచ్చింది కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ కొట్టండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.